హలో ఎవ్రీవన్, నేను ఎక్కడున్నానో తెలుసా? మన బెంగళూరు ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు మనం నెల్లూరు నుండి అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ ఇద్దండి చూస్తున్నారు కదా, ఈ టైం అయితే అయ్యింది. అరౌండ్ 7 అయిపోతుంది. అంటే మధ్యలో చాలా బ్రేక్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. సో ఫైనల్లీ టెర్మినల్ 2 వీఆర్ ఎట్ బెంగళూరు ఎయిర్పోర్ట్. ఇంకా ఈవినింగ్ అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర నుండి నేరుగా సెల్లార్లోకి వెళ్ళి పార్కింగ్ అయితే పెట్టాలన్నమాట. బట్ ఇంకా మనకైతే టెర్మినల్ డ్రాపింగ్ పాయింట్ అయితే రాలేదు. సో వావ్, చూడండి అసలు ఆ వ్యూకి అయితే కనిపిస్తుంది కదా, ఎంత లైటింగ్ అయితే వేస్తున్నారో. నాకైతే ఒక రేంజ్లో పోయింది. టెర్మినల్ 1 ఇలా ఉండదు, ఇది టెర్మినల్ 2 అయితే సూపర్ అండి. న్యూలీ కన్స్ట్రక్షన్ చేశారు కదా, సూపర్ అంటే సూపర్ లైటింగ్ పెట్టున్నారు, చెట్లు కానీ మొత్తం లైటింగ్. ఆ తర్వాత కిందకు వచ్చి పార్కింగ్ అయితే పెట్టేశాం. పార్కింగ్ ఫీజు అయితే చూస్తున్నారు కదా, ఫస్ట్ 1 అవర్కి అయితే 50 రూపీస్ అంట, ఆ తర్వాత ఎక్స్ట్రా 30 మినిట్స్కి 100 రూపీస్. నేను అమ్మ ఏం లూట్ చేస్తున్నారు. ఇంకా అది చూసుకొని ఎస్కలేటర్ కోసం వెతుక్కుంటూ అలా వస్తుంటే సీలింగ్ వండర్ఫుల్గా కనబడింది. ఇంకా అక్కడ నుండి మొత్తం అలా ఒక లుక్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్ మొత్తం చూసుకుంటూ అలా మెల్లగా టెర్మినల్ 2 దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదండి ఎస్కలేటర్. దీనికోసం ఎంతసేపు చాలా సేపు వెతికాను అనమాట. ఇది ఫైనల్గా మనం గేట్ నెంబర్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసింది. చూడండి, ఒక లుక్ అయితే వెయ్యండి, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ చెట్లు ఎలా పెట్టాడో నాకైతే అర్థమే కావట్లేదు. పైన అసలు సూపర్ ఇంటీరియర్ ఎవడో కానీ చేసినోడు బాగా మంచిగా చేశాడు. నేనైతే ఇలాంటిది ఇంకెక్కడా చూడలేదు మన ఇండియాలో. మీరు చూస్తే నాకు చెప్పండి. ఇద్దండి వీళ్ళందరూ మక్కాకైతే వెళ్తున్నారనమాట, ఉమ్రాకి. సో మీరు కనుక ఎప్పుడైనా వెళ్ళుంటే కామెంట్ అయితే చేయండి. ఇది షటిల్ బస్సు, టెర్మినల్ 1 నుండి 2కి దాంట్లో అయితే వెళ్ళిపోవచ్చు మనం. బాయ్ బాయ్.